నేను విద్యార్థులకు మద్దతుగా ఒక కవిగా నిలబడడానికి వచ్చాను. కవులు, రచయితలు, వెన్నెముక ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేశాన్ని ప్రేమించే వాళ్ళు, నిజంగా దేశాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు విద్యార్థుల్ని ప్రేమిస్తారు, వాళ్ళకు జరిగిన అన్యాయాన్ని ఖండిస్తారు, వాళ్ళకు మద్దతుగా నిలబడతారు. సో మోడీ దేశాన్ని వికసిత భారత్ తీసుకుపోతా ఉన్నాడు. హిందూ మతాన్ని కాపాడే దిశగా బీజేపీ ప్రభుత్వం దేశాన్ని నడిపిస్తున్నది. హిందూ మతాన్ని వ్యతిరేకిస్తారు, బీజేపీని వ్యతిరేకిస్తారు, అందరూ ఒకటే. ఇలా కేంద్ర ప్రభుత్వాన్ని కూలగొట్టాలని చూస్తున్నారు. నిజమా? ఇప్పుడు మెజారిటీ ఉన్నది హిందువులే. ఎగ్జామ్స్ రాసిన మెజారిటీ పిల్లలు కూడా హిందువులే అయినప్పుడు ఎవరికి ఎక్కువ నష్టం జరుగుతుందండి? సో ఇందులోకి అసలు మత ప్రస్తావన ఎందుకు వస్తుంది? ఎందుకు దీన్ని డైవర్ట్ చేసి, టాపిక్ని డైవర్ట్ చేసి అక్కడ అంటే ఇప్పుడు నేను ప్రశ్నిస్తే బాగోదు ఏమన్నా అంటే మన వాళ్ళు అంటూ మీకెందుకు, మీది మీరు చూసుకోండి అని. అయోధ్యలో అన్ని కోట్లు లఫ్డా జరిగిందంటే ఎవరు మాట్లాడడానికి ఇష్టం లేదు. కానీ ఇక్కడ మాత్రము ఒక హిందూ వెళ్ళి ఒక ముస్లింకి, ఒక ముస్లిం వెళ్ళి ఒక హిందూకి సపోర్ట్ చేసుకుంటున్న వాతావరణం, ఒక స్వచ్ఛమైన భారతదేశం కనపడుతుంది అక్కడ. అలాంటి అలాంటి ప్రదేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టడానికి మాట్లాడడం అనేది నిజంగా అది ఖండించాల్సినటువంటి విషయం. ప్రశ్నించడమే ఇప్పుడు ఈ దేశంలో పెద్ద పాపం అయిపోయింది అన్నమాట. అంటే ప్రజాస్వామ్యం ఎప్పుడు బ్రతుకుంటుందండి? ఒక డిసెంట్ అని తెలియజేసినప్పుడు బ్రతుకుంటుంది. సో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం అని చెప్తున్నప్పుడు ఏది సరిగా జరగటం లేదు, ఇది జరగటం లేదు అని ఎన్నుకున్న నాయకులకే చెప్పడానికి వీలు కల్పించకపోతే మరి ప్రొటెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు పిల్లలు? ఇప్పుడు మా గొంతుల మీద ఇప్పుడు వాళ్ళ గొంతు విప్పినందుకే అన్ని లాఠీ చార్జీలు చేసి వాళ్ళని టియర్ గ్యాస్లు వేసి వాళ్ళ నోరు మూసేశారు కదా. ఆ గొంతు నొక్కడానికి చేస్తున్న ప్రయత్నం ప్రజాస్వామ్యంలో ఎలా చూడాలి మనం? మోడీ ప్రజాస్వామ్యాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో, దేశాన్ని కాపాడుతున్న వ్యక్తుల్లో ప్రధానమంత్రిలో ఏకైక వ్యక్తి మోడీ అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడితే నిన్న ఇంత జరగకపోయేది కదా. ఆయన భయపడి అలా పారిపోకపోయాడు కదా. పార్లమెంట్లోకి ఎక్కడ స్టూడెంట్స్ వస్తారేమో అని చెప్పేసి ఫోర్స్ని అట్లా గన్నులు పెట్టి నిలబెడితే అంటే ఏం చేద్దాం అని పిల్లల్ని. ఇతర దేశాల నుంచి వచ్చే వాళ్ళు నిన్న మీరు ఆనంద్ అనిల్ ఎవరైనా AAA మీడియా ఆయన చూపిస్తున్నాడు ఎక్కడెక్కడ హైదరాబాద్ నుంచి, బెంగళూరు నుంచి, కోల్కతా నుంచి, మహారాష్ట్ర నుంచి జొమాటోలో అవి ఆర్డర్ పెట్టి అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికొకరికి ఇచ్చేయండి అని చెప్తున్నారు కదా. వాళ్ళు ఏమైనా మతం చూస్తున్నారా? దేశ విద్రోహులుగా కనిపిస్తే పంపిస్తున్నారా? ఇది మామూలు బ్రెయిన్ ఉన్న ఎవరైనా ఆలోచిస్తే అర్థమవుతుంది. అయితే ఏంటంటే నేను అదే చెప్తున్నాను, మనం ఇంట్లో కదలకుండా కూర్చొని వాట్సాప్లో వచ్చే స్టేటస్లు, వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేవి చూసుకుంటూ నిజం ఏంటి అని తెలుసుకోకుండా వాళ్ళు మాట్లాడే మాటలు ఇవన్నీ కూడా ఈ బయట నుంచి వచ్చి ఉన్న వాళ్ళు చేస్తున్నారు, ఇది చేస్తున్నారు, అసలు పౌరులు కాని వాళ్ళు చేస్తున్నారు అని. కానీ అది మా పిల్లలు మా విద్యార్థులు వీళ్ళు కదా బాధపడుతున్నారు అని అనుకునే వాళ్ళు ఉన్నారా అసలు ఎవరైనా? ఇంటర్నేషనల్ మీడియా కూడా విద్యార్థుల పోరాటాన్ని కవర్ చేస్తూ ఉన్నారు. దీనికి ఇంటర్నేషనల్ మీడియా కూడా కవర్ చేస్తారు. మనకి వీళ్ళకి ఎక్కడి నుంచి తెలుస్తుంది చూడొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో అక్కడ ఉన్న స్టూడెంట్స్ అన్ని తీసి చూపిస్తున్నారు కదా. మోడీ మాకు 15 లక్షలు వేసాడు అందుకే అవి తీసుకొచ్చి ఇస్తున్నాం అని సెటైర్ కూడా వేస్తున్నారు. సో వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు వాళ్ళే నిలబెట్టుకునే పరిస్థితుల్లో లేనప్పుడు ప్రజల నుంచి ఖచ్చితంగా డిసెంట్ వస్తుంది. విద్యార్థులు చూస్తున్నారు, మీరు గమనించండి, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. మిమ్మల్ని మర్చిపోరు, చరిత్ర మర్చిపోదు, ముఖ్యంగా భారతమాత మర్చిపోదు. మీరు భారతమాత బిడ్డలకు ఏం చేస్తున్నారో, భారతమాత పెట్టిన కన్నీళ్ళు మీకు ఖచ్చితంగానో ఆమెకు కూడా మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.